ఏవో చిట్టి చిట్టి పగడాల్లాగా భలే ఉన్నాయి కదండి. మా గార్డెన్లో మేము హార్వెస్ట్ చేసిన వాక్కాయలు ఇలాగా కొమ్మల కొమ్మల కింద కొన్ని హార్వెస్ట్ చేసాము, కొన్ని చిన్న చిన్ని గుత్తుల కింద విడిగా కాయలు కోసామండి. ఇదిగో అసలు ఈవేళ ఈ చెట్టు ఎక్కడుంది, ఎలా ఉంటుంది, అలాగే ఈ చెట్టుని మేము పెంచడానికి రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా చూపిస్తాను. నమస్తే, నా పేరు శేష్ కుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్ కి స్వాగతం అండి. మనం మొక్కేసి అలా వదిలేసి సంవత్సరానికి ఒకసారి అలా హార్వెస్ట్ తీసుకోవడం అంటే భలే బాగుంటుంది కదండి. అంటే మనం ఎక్కువ శ్రమ పడకుండా సులువుగా ఫలసాయం పొందే మొక్కల్లో వాక్కాయ ఒకటి. మా గార్డెన్లో వాక్కాయ మొక్క వేసామండి. అది కూడా ఇంటి లోపల కాదు, ఇంటి బయటే. పెద్దగా మేము పోషణ చేసింది కూడా లేదు, కానీ గుత్తులు గుత్తులుగా కాయలండి. చాలా కాయలు హార్వెస్ట్ చేసేసాము. అయినా ఒకసారి మీకు ఆ మొక్క చూపిస్తాను. ఇంటి బయట ఉన్న ఈ కొద్ది ఏరియాలోనూ చాలా మొక్కలు వేసామండి. వాటిల్లో ఈ వాక్కాయ మొక్క ఒకటనమాట. అది చివరిన వేసామండి. అందువల్ల పెద్దగా మనకి ముళ్ళు గుచ్చుకుంటాయి, అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి, ఈ ఎండకి మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో, గుత్తులు గుత్తులుగా కాసిందండి. చాలా వరకు హార్వెస్ట్ చేసేసాము. ఈ చెట్టు మొదలు కూడా చూపిస్తానండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో ఈ కాయలు హార్వెస్ట్ చేయడం, హార్వెస్ట్ చేసిన కాయలు ఇవన్నీ చూపించాను. కాకపోతే పెద్ద వీడియో కింద చేస్తే, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే మొక్క అండి, మనకి సులువుగా కూడా పెంచుకోగలిగే మొక్క. అందుకని పెద్ద వీడియోలో అయితే కొంచెం వివరంగా ఈ మొక్క గురించి చెప్పడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రోజు ఇలాగా పెద్ద వీడియో చేస్తున్నాను. ఈ మొక్క వయసు 5 ఏళ్ళండి. చెప్పాలంటే నేను కొన్నది కాదు, ఒక ఫ్రెండ్ మాకు గిఫ్ట్గా 2 మొక్కలు ఇచ్చారనమాట. అందులో ఒక మొక్క ఇలాగ ఇంటి బయట వేశాను, ఇంకొకటేమో టెర్రస్ గార్డెన్లో పెంచడానికి ట్రై చేశానండి. అది గుబురుగా పెరిగిపోవడం, ముళ్ళు గుచ్చుకుపోవడం, వీటితోటి నేను ప్రూన్ చేసినా కానీ పెద్దగా దిగుబడి రాలేదండి. అందుకని నేను ఎర్ర గార్డెన్స్ స్థలం ఉంది కదండి, అక్కడ వేసేసాను. ఇక్కడ ఉన్న మొక్క మాత్రం చక్కగా దిగుబడి వస్తుంది. అది లాస్ట్ ఇయరే రీపార్ట్ చేశానండి కుండీలోది. అది ఇంకా ఏమీ దిగుబడి స్టార్ట్ చేయలేదు. గుత్తులు గుత్తులుగా కొమ్మలు కట్ చేసేసాను కదండి, అవి హార్వెస్ట్ చేస్తూ ఈ కాయల్లో ఉండే పోషకాలు, అలాగే ఈ మొక్కని ఎలా పెంచాలి ఏంటి అన్నది చూద్దామండి. ఇది మనం ఎలా పెంచుకోవాలి ఏంటి అన్నది హార్వెస్ట్ చేస్తూ చెప్తుందాం అనుకున్నాం కదండి. మనకి ఆరుబయట కొంచెం స్థలం ఉంది అనుకోండి, ఆవులు తినేస్తాయి, గేదెలు తినేస్తాయి అనే ఇబ్బంది ఏమి ఉండదు, చక్కగా మనం వేసుకోవచ్చు. ముఖ్యంగా చీడపీడలు ఏయో మిల్లీ బగ్స్ లాంటివి అన్ని మొక్కలతో పాటు వస్తాయండి. మనం వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇక ప్రత్యేకంగా చీడపీడలు అటువంటివి ఏమి ఉండదు. మనం రెగ్యులర్గా వాటరింగ్ చెయ్యాలన్న ఇబ్బంది లేదండి. మనం వారానికి ఒకసారి నీళ్లు పోసినా చాలు. అదే కుండీల్లో వేసుకున్నాం అనుకోండి, మనం రెగ్యులర్గా వాటరింగ్ చెయ్యాలి. పోషకాలు అయితే నేను పెద్దగా ప్రత్యేకంగా ఏమి ఇవ్వనండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తూ ఉంటాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇలాగా తయారవుతూ ఉన్నది. అలాగే ఇక తయారవ్వకుండా ఉన్నది కూడా డైరెక్ట్గా మొక్కలకి మొదళ్ళకి కొంచెం దూరంగా మట్టిలో కప్పెట్టేస్తామండి. అలాగే ఈ వాక్కాయ మొక్కకు కూడా కప్పెట్టేసాం అనమాట. స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో ఉంటాయి కదండి, దాంతో మనకి చక్కటి హార్వెస్ట్ కూడా వస్తుంది. పోషకాలతో పాటు డైరెక్ట్ సన్లైట్ కూడా మొక్కలకి అందినప్పుడే మంచి దిగుబడి వస్తుందండి. మనకి కోతుల ఇబ్బంది ఎక్కువగా ఉందనుకోండి, ఆ ఏరియాలో అంటే కోతులు ఎంటర్ అయ్యే ఏరియాలో ఈ మొక్క వేసుకుంటే ఈ ముళ్ళ వల్ల కోతులు అటువంటివి కూడా ఎంటర్ అవ్వండి. టెర్రస్ గార్డెన్లో వేసుకోవాలనుకుంటే మాత్రం చాలా పెద్ద కుండీలో వేసుకునండి, అదనపు పోషకాలు ఇస్తూ ఉన్నప్పుడే దిగుబడి వస్తుందండి. మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచి ఆ రోగనిరోధక శక్తి పెరగాలి అంటే విటమిన్ సి కావాలి కదండి. అలాగా కోవిడ్ సమయంలో విటమిన్ సి కోసం ఈ మొక్కని చాలా ఇంట్రెస్ట్గా పెంచుకోవడం అనేది స్టార్ట్ చేశారండి. అప్పుడు ఒక ఫ్రెండు వాళ్ళ తోటలో ఫెన్సింగ్ కింద వేస్తూ మాకు కూడా ఈ మొక్క ఇచ్చారనమాట. మనకి విటమిన్ సి రిచ్గా ఉన్నప్పుడే మన బాడీకి ఐరన్ కూడా అందుతుంది కదండి. అందుకని మనం విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోవాలి అని అంటారు. అలాగే మనకి ఈ పప్పుల్లోను కూరల్లోనూ ఈ వాక్యాలు వేసుకున్నాం అనుకోండి, విటమిన్ సి చక్కగా అందుతుంది. పైగా సుబ్బుగా పెంచుకోవచ్చండి ఈ మొక్కని. మాకు ఇది ఫస్ట్ క్రాప్ అనమాట.
మరి సంవత్సరానికి ఒకసారి వస్తుందేమో అనుకుంటున్నాను. అంటే ఒకసారి వచ్చినా గానీ అది ఒక 4 నెలల పాటు వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ కూడా చిన్న చిన్న పిందులు ఉన్నాయండి. అని మేము చూసుకోలేదు ఈ పిందులు. అందుకనే కోసేసాము. ఇంకా ఈసారి నుంచి హార్వెస్ట్ చేసేటప్పుడు కొమ్మలు కూడా చూసుకోవాలండి. ఇదిగోండి పాపం ఇక్కడ కూడా చిన్న చిన్ని పిందులు ఉన్నాయి. పోతే మనకి ఒక 4 నెలలు రావచ్చండి పంట. ఈ వేసవి ఎండలు మనమే తట్టుకోలేకపోతున్నాం అండి. అటువంటి ఎండల్లో కూడా చక్కటి దిగుబడిని ఇస్తుంది. మనం నిలవ పచ్చడికి కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ వాక్కాయలు. అలాగే పప్పుల్లో వేసుకోవచ్చు. కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి చేసుకోవచ్చు. అంటే మనం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుంటాం కదా, అలాగే ఆ టేస్ట్ కూడా నాకు కొంచెం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలాగా అనిపించింది. చాలా బాగుంటుంది. మనకు కొంచెం ఓపిక ఉందనుకోండి, ఈ కాయల్లో గింజలన్నీ తీసేసి 2 చెక్కల కింద చేయాలి. ముందుగా కాయని గింజలు తీసేసండి ఆ పంచదార పాకంలో ఉడికించి మనం కొంచెం ఆరనిస్తే అండి వాటిని చెర్రీస్ ఉంటాయి కదా మనకి కేక్స్ లోను, కిళ్ళీల్లో వాటిల్లో కూడా మనకి టూత్ కి గుచ్చిస్తారు కదండి, చెర్రీస్ అంటారు. రెడ్ గా భలే ఉంటాయి. అవి ఇవేనండి. వీటి నుంచి తయారు చేస్తారు అన్నమాట. పంచదార సిరప్ లో నాననిచ్చి తయారు చేస్తారు. అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు అద్దుకుతున్నట్టు పిల్లలు ఇవి కూడా ఉప్పు కారం అద్దుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. విటమిన్ సి కూడా చక్కగా అందుతుందండి. వంకాయ మొక్కని ఎక్కువ ఎవరు పెంచరండి. అంటే మరి ఇది పొలాల్లో అది పెరుగుతుంది. ఇళ్ళ దగ్గర వేయడం తక్కువే. మా ఇంటి దగ్గర మొక్కను చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు ఈ మొక్కని ఇంటి దగ్గర పెంచరు కదండి, మీరు భలే వేశారు అని చెప్పేసి మేము కూడా అనుకోకుండా ఆయన మా ఫ్రెండ్ ఇవ్వడం తోటి మేము ఇక్కడ వేసాము. మామూలుగా అయితే వేసేవాళ్ళమో కాదు, కానీ చాలా సులువుగా పెంచుకోవచ్చండి. మంచి మనకి ఎక్కువ శ్రమ లేకుండా చక్కటి దిగుబడి అందుకోవచ్చండి. మనకి నిల్వ కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 1 month వరకు కూడా ఉంటాయండి. ఏదైనా న్యూస్ పేపర్ అది చుట్టేసి స్టోర్ చేస్తేనే. మామూలుగా బయట కూడా ఎక్కువ రోజులే ఉంటాయి. మనం హార్వెస్ట్ చేసి చాలా మందికి పంచాము. ఇదిగోండి ఈ రోజు ఈ హార్వెస్ట్ కూడా మా ఫ్రెండ్స్ కి చుట్టాలుగా ఇవ్వాలి. హార్వెస్ట్ చేసిన ఏదో ఒక మూల కనపడుతుంది కదండి, అలాగా మళ్ళీ గుర్తు కనిపించింది. ఇక ఈ హార్వెస్ట్ చేసినవన్నీ కూడా ఇలా చిన్న చిన్న కవర్స్ లో వేసండి ఫ్రెండ్స్ కి ఇవ్వడం కోసం రెడీ చేస్తున్నాం అనమాట. తక్కువ ఎక్కువ కాకుండానండి ఈ గ్లాస్ తో కొలిచి మనకి సరుకులకి వస్తాయి కదండి ఏవో ఒక కవర్లు, అవి పక్కన జాగ్రత్త పెట్టుకుని వాటిల్లో వేసి ఇస్తున్నాను అనమాట. మనం ఇలా సేంద్రియంగా పంటలు పండించుకుని ఆ ఫ్రెండ్స్ కి అది ఇచ్చుకున్నాం అనుకోండి, కొంచెం ఇరుగు పొరుగు వారికి అదేని మనకు కూడా హ్యాపీయే కదండి. మొత్తం 7 ప్యాకెట్లు వచ్చినాయండి. ఇంకా పళ్ళెంలో కొన్ని కాయలు మిగిలినవి కూడా. ఈ మొక్క కేర్ గురించి చూస్తే చీడపీడలు తక్కువ అండి. రెగ్యులర్ గా వాటరింగ్ చేయాలని లేదు. బయట ఆవులు తినేస్తాయి, గేదెలు తినేస్తాయి అని ఇబ్బంది లేదు. ఇంటి దగ్గర మనకి కొంచెం ప్లేస్ ఉన్నా గానీ ఒక్క మొక్క వేసుకున్నామంటే చక్కగా ఇలాగా చాలా సులువుగా దిగుబడి అందుకోవచ్చు. మనం ఈ వంకాయ మొక్కలనండి ఖాళీ స్థలాలు అవి ఉంటాయి కదండి, అక్కడ చుట్టూ పాతేసాం అనుకోండి, మనకి బయో ఫెన్సింగ్ కింద కూడా ఉంటాయండి. అంటే మనం ఈ పిల్లర్స్ అవి వేసి ఇనుప వేరు చుట్టి ఇలాగ నానా అవస్థ పడకుండా ఈ వంకాయ మొక్కలు చుట్టూ ఆ స్థలం చుట్టూ నాటేసుకున్నాం అనుకోండి, మనకి చక్కటి ఇన్కమ్ వస్తుంది, మంచి ప్రొటెక్షన్ కూడానండి. ఊపిరిగా పెరిగిపోయి మొత్తం దట్టంగా స్థలాల చుట్టూ అల్లుకుపోతాయి అన్నమాట. మేము అలాగా ఎర్ర గార్డెన్స్ స్థలం దగ్గర వేస్తామండి. నేను పాత వీడియోస్ లో కూడా చూపించాను. కాకపోతే ఏంటంటే అక్కడ వాతావరణం వేడి, నీళ్ళ సదుపాయం లేకపోవడం, లేకపోతే ఈ మధ్య డౌట్ వస్తుందండి అది సరైన విత్తనం కూడా కాదేమో అని ఆ మొక్కలు ఏమి ఎదగలేదండి. ఇంటి దగ్గర మాత్రం చక్కగా ఎదిగి మంచి దిగుబడిని ఇచ్చింది. అలా మనం ఖాళీ స్థలాల చుట్టూ కూడా వంకాయ మొక్కలు వేసుకున్నాం అనుకోండి, మనకి రక్షణ కింద ఉంటుంది, ఆదాయం కూడా వస్తుందండి. కాబట్టి ఇలాగా సులువుగా మనం పండించగలిగే వంకాయ మొక్కలు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే వేసుకోవచ్చు. ఒకవేళ ఖాళీ స్థలాలు ఉంటే ఆ ఖాళీ స్థలాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చండి ఈ మొక్కలు వేయడానికి. మొక్క నాటాక 3 ఏళ్లకి కాపు మొదలైపోతుందండి. మాకు లాస్ట్ ఇయర్ కొద్దిగా 2-3 కాయలు వచ్చినాయి. అంతకుముందు సంవత్సరం కూడా ఏవో 2-3 కాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం మంచి దిగుబడిని అందించింది.
ఇదిగో చూడండి ఒక్క గుత్తికి ఎన్ని కాయలు. ఇంకా కొంచెం ఎదుగుతాయండి. కాకపోతే ఏంటంటే చెట్టుకి కొంచెం గాలి వెలుతురు అందినట్టు ఉంటది. మొక్క కూడా బాగా గుబురుగా అయిపోయినట్టు అయిపోయిందండి. ఈ కాయలు కొయ్యడం కూడా కష్టమైపోతుంది. ఒక్కొక్కటి ఎంచి తయారైన కాయ ఏది అని కొయ్యడం కూడా కష్టమైపోతుందండి. అందుకని చిన్న చిన్న కొమ్మలు కట్ చేసేస్తాం అన్నమాట. ఇలాగా ఈ కాయలన్నీ చెట్టు దగ్గర కూర్చుని కొయ్యడం అంటే ఓ పక్కన ముళ్ళు కూర్చుకుపోతున్నాయండి. అందుకనే కొమ్మలు కట్ చేసేసి ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. పుల్ల మజ్జిగ అలాగే మంత్లీ వన్స్ వేప నూనె ఇటువంటివి స్ప్రే చేస్తూ ఉంటేనండి మనం చాలా సులువుగా వాక్కాయ పండించుకోవచ్చు. అన్ని కాయలు కట్ చేసేయడం అయిపోయిందండి. మొత్తానికి వాక్కాయలన్నీ కోసేయడం అయిపోయిందండి. కొన్ని గుత్తులు గుత్తుల కింద కూడా ఉంచేసాము. చూశారు కదా, మనకి విటమిన్ సి అధికంగా ఉండే వాక్కాయల మొక్కని చాలా సులువుగా పెంచుకోవచ్చు. వీలైతే కొంచెం ప్లేస్ ఉందనుకోండి ఇంటి బయట ఒక మొక్క వేసుకుంటే చాలు. అలాగ మనకి ఎవ్రీ ఇయర్ ఒక 4 నెలల పాటు చక్కగా దిగుబడిని ఇస్తానే ఉంటది. చీడపీడలు కూడా పెద్దగా ఏమి ఉండవు. మనం ఏం చెయ్యాలి ఏంటన్నది ఈ వీడియోలో వివరించాను కదండి. మనం ఇటువంటి మొక్కలు పెంచుకుంటే శ్రమకి తగ్గ ఫలితం అందుకున్నట్టు ఉంటుందండి. ఇలాగా మీరు సులువుగా పెంచుకోగలిగే మొక్కలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మీ ఇంట్లో కనుక ఆల్రెడీ వాక్కాయ మొక్క ఉంటే అది ఎలా పెంచుతున్నారు, ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.